మనం ఒక సామెతను చూడవచ్చు. ఈ లోకంలో వస్తువులు మనం చూసినట్లయితే ఇనుము చూడండి ఎంత గట్టిగా ఉంటుందో, దాన్ని అగ్ని కాల్చివేస్తుంది. అయితే అగ్ని ఇంత గొప్పదా అనుకుంటే అగ్నిని నీళ్లు ఆర్పివేస్తాయి, అది ఎంతదైనా సరే. ఒకవేళ దానికంటే నీళ్లు గొప్పవా అని మనం చూసుకున్నట్లయితే దాన్ని మనుషుడు అవలీలగా తాగేస్తాడు. ఒకవేళ మనుషుడు అన్నిటికంటే గొప్పవాడా అని అనుకుంటే ఆ మనిషిని ఒకానొక దినమందు, అది ఏ దినమైనా కూడా, ఏ వయసులో ఉన్నా కూడా మరణం మింగివేస్తుంది. మరణాన్ని మనిషి జయించలేకపోతున్నాడు. అరే ఎన్నిటికంటే మరణం గొప్పదా అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని మింగివేస్తూ వచ్చినాడు, మరణాన్ని జయిస్తూ వచ్చినాడు. మరణం ఆయన ఏమి చేయలేకపోతుంది. ఆ మరణాన్ని జయించిన దేవుడు పాపం చేతను, అపరాధం చేతను, దైవగ్రతకి పాత్రులమైనటువంటి మనలను, నరకానికి, రెండవ మరణానికి పాత్రులమైన మనలను ఆయన విడిపించడానికి సామర్థ్యుడు అని తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే ఆ మరణము ఆయన ఎదుట తలంచుకుంటూ వచ్చింది. మరణం జయించినాడు. ఆయన అంటున్నాడు, ఒక దూత అంటుంది, ఆయన సమాధుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మీరెందుకు సమాధుల్లో వెతుకుతున్నాడు? ఆయన చెప్పినట్లుగా లేచి ఉన్నాడు.